హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే మార్నింగ్కే పాలకూర చూడండి, ఇంకొంచెం బాగా మొలిచేసింది. ఈ మునగ ఇత్తనం వేసాను కదా, దాంట్లో అయితే ఇంకా అది మొలవలేదు. ఇంకా ఈ మెంతికూర అయితే ఈరోజు కొంచెం మెంతికూర కోసి పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అంతకుముందు కోసిన మెంతాకులోనే కొంచెం అవి సీడ్ వేసాను కదా, ఈరోజైతే చూడండి అన్ని మొలకలు వస్తూ ఉన్నాయి. బాగా అనిపించింది. మళ్ళీ నాకు ఈ టబ్లో ఉండే మెంతికూర అయిపోయే లోపల ఆ సీడ్ వస్తాయి అన్నమాట. తోటకూర అది కూడా బాగా ఎగురు పెడుతుంది. నిన్న చెప్పాను కదా, ఈ ప్లేస్లో ఈ చామంతి చెట్టు, ఈ వంగ చెట్టు చిన్న కుండీలలో ఉన్నాయన్నమాట. ఇక్కడ అంతకుముందు కరేపాకు చెట్టు, ఇంకొక చామంతి చెట్టు ఉంటే బుడ్డగాడు లోడేశాడు, చచ్చిపోయాయి అవి. అందుకని ఈ రెండు అందులో పెట్టాను. నేను ఈ వాయిస్ ఇచ్చేటప్పటికే మళ్ళీ ఒకసారి అది లోడేసింది. మళ్ళీ అక్కడ లోడేస్తే మళ్ళీ పెట్టి కొంచెం టబ్బులు అడ్డం పెట్టాను అనమాట. ఈసారి లోడకుండా ఇంకా బయట ముగ్గులు అవన్నీ వేసుకున్నాక వచ్చి ఉప్పు దీపం నేను పెట్టాను కదా నిన్న. ఫ్రైడే పెడతాను కదా, సాటర్డే మార్నింగ్ ఇంకా ఆ ఉప్పుని తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో వేసేస్తాను. నేను చెప్తూ ఉంటాను కదా ప్రతిసారి, ఫ్రైడే రోజు ఉప్పు దీపం పెట్టుకున్నప్పుడు సాటర్డే మార్నింగ్ ఎక్కడన్నా చెట్టు మొదట్లో వేయాలి. ఎవరికి చెట్లు బయట ఎక్కడన్నా స్పేస్ లేని వాళ్ళు షింకు ఉంటే షింకు నీట్గా పెట్టుకొని షింక్లో పోసేసి కడిగేసుకోవచ్చు అనమాట. మాకైతే ఓపెన్ ఏరియా కాబట్టి బోలెడు చెట్లు ఉంటాయి కాబట్టి ఒక చెట్టు మొదట్లో వేసేసి అక్కడంతా తుడిచేసి ఆ స్టాండ్ అన్ని మళ్ళీ సర్దేశాను అనమాట. ఈ లోపల వచ్చేసి టీ అయ్యి పెట్టేశాను. ఈ షింకు ఈ స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్లో అన్నీ కూడా నేను సర్దేశాను అనమాట. ఈ లోపల టీ కూడా రెడీ అయిపోయాయి. ఈ లోపల ఏమంటే నాకు మా అత్త ఫోన్ చేసి, నేను మీకు చెప్పుకుంటాను, కావలిలో నేను అంతకుముందు వెళ్ళాను. మన వీడియోలు చూసిన వాళ్ళకైతే మీకు అర్థమై ఉంటుంది. నేను ఒకసారి ఒక పాపను చూడడానికని కావలికి వెళ్ళాను, మా అత్త కోడలు అని చెప్పి. ఆ అత్త అక్కడి నుంచి వస్తుందన్నమాట, ఆమెను తీసుకొని రావాలి. నేను బస్ స్టాండ్కి వెళ్ళేసి అని త్వరగా పనులు చేసుకుంటా ఉన్నాను అనమాట. నేను బస్ ఎక్కి వస్తానమ్మా, ఆమెకి తెలియదు అనమాట, కనుక్కొని రావాలా అనేది తెలియదు. అక్కడ ఎవరన్నా బస్ ఎక్కించమని అత్తమ్మ, నువ్వు బస్ స్టాండ్లో దిగేసరికి బస్ స్టాండ్కి నేను వచ్చుంటానులే అని చెప్పాను. సరే ఆ పని చేస్తాలమ్మా అని చెప్పింది. అంటే మా మరిది సాఫ్ట్వేరు, మా అత్తమ్మ కొడుకు, ఆ అబ్బాయి లేనప్పుడు బెంగళూరు వెళ్ళాడనమాట వర్క్ గురించి. ఇంకా ఇంట్లో ఒకటే ఉంటుంది కదా, కోడలు ఏమంటే డెలివరీ అయ్యి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నది. అందుకని చెప్పి సరే ఎప్పుడు రాకూడదా అని నేను చెప్పాను అనమాట. అంతకుముందు అంతా ఆమె కూడా ఇంట్లో చేరినప్పుడు రాలేదు కామాక్షి, నేను ఒకసారి వచ్చి వెళ్ళాలి, చూసి రావాలి, మళ్ళీ నేను రాలేకపోతున్నానమ్మా ఒకదాన్నే అని బాధపడతా ఉండిందనమాట. అందుకు నువ్వు ఎవరో ఒకరి చేత అక్కడ బస్సు ఎక్కించుకొని నాకు ఫోన్ చెయ్యి, నువ్వు దిగే లోపల నేను బస్ స్టాండ్లో ఉంటాను, తీసుకోబోతాను అని చెప్పాను. ఆ విధంగా అయితే అని వస్తానులే అని చెప్పి చెప్పుండింది. తీరా ఆవిడ బయలుదేరేటప్పటికే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎదురుగా ఉండే వాళ్ళ అబ్బాయి వాళ్ళు బెంగళూరు వెళ్తా ఉండి ఫోన్ చేసింది, కారు వస్తూ ఉంది, కారులో వస్తాను, నువ్వు బస్ స్టాండ్లో ఉండమ్మా అనింది. కారులో వచ్చేటప్పుడైతే నువ్వు బస్ స్టాండ్లోకి రావట్లేదు, మన ఇంటి దగ్గరే హైవే దగ్గరే ఉంటుంది, నేను హైవే దగ్గరికి వచ్చుంటాను, నువ్వు అక్కడికి వచ్చేసి వాళ్ళకి అక్కడ ఆపమని చెప్పు అని అంటే వాళ్ళతోటే మాట్లాడిచ్చింది. వాళ్ళు ఏమంటే నా లొకేషను, నువ్వు అక్కడికి వచ్చాక లొకేషన్ నా ఫోన్ నెంబర్కి షేర్ చేయక నేను అక్కడ దింపుతాను అని అన్నారు. నేనైతే ఈ హైవేకి వచ్చానమాట. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నా. మా ఇంటికి కొంచెం దగ్గర 10 minutes ఉంటుందన్నమాట. ఈ హైవే మీద ఉన్నప్పుడు నేను మీకు ఒక బిల్డింగ్ చూపించాను కదా, ఎదురుగా ఆ రెడ్ బిల్డింగ్, ఆ 3 బిల్డింగ్లో సెంటర్లోది, అది భలే అట్రాక్షన్గా అనిపించింది నాకు. ఆ బిల్డింగ్ ఎప్పుడో ఓల్డ్ బిల్డింగు, చాలా బాగా అనిపించింది. అందుకని ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఒక 1/2 hour లోపల వచ్చేసారనమాట. నేను లొకేషన్ షేర్ చేసినాక ఒక 1/2 hourకి వచ్చారు. అక్కడి నుంచి నేను బైక్లోనే ఇంటికి తీసుకెళ్ళాను. దగ్గరే ఇక్కడి నుంచి అయితే. అది వాళ్ళకి అడ్రస్ చెప్పబట్టి, లేకపోతే బస్ స్టాండ్లోకి వెళ్ళి రావాలంటే చాలా లేట్ అవుద్ది, 1 hour పట్టుద్ది మన ఇంటి కాడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే. వాళ్ళు కూడా పాపం టౌన్లోకి వచ్చి మళ్ళీ హైవే ఎక్కాలంటే లేట్ అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదులే, హైవేలో దించేయండి అని చెప్పాను.
ఇంకా వచ్చాక ఆమెమో టిఫిన్ చేసి వచ్చినాననింది. సరే కొంచెం టీ కాసి ఇచ్చాను. చూస్తూ ఉందన్నమాట ఇల్లంతా. చాలా సంతోషంగా ఉంది కామాక్షి. బాగా ఉన్నది ఇల్లు. అన్ని రూములు అన్నీ తిరిగేసి చెట్లు అయితే బయట చెట్లన్నీ చూసిందనమాట. చాలా బాగా చేసావు, చాలా మొక్కలు అన్నీ చాలా బాగా పెంచావు అని చెప్పేసి అన్నీ చూస్తూ ఉండింది. ఇంకా సరే ఈరోజు సాటర్డేనే కదా, సాటర్డే కూడా కాదు, ఆమె నాన్ వెజ్ తినదనమాట. కుక్క కరిసింది ఈ మధ్య మా అత్తమ్మకి. అందుకని చెప్పి ఏమి తిందు, మామూలు సండేస్ అట్లా కూడా ఏమీ తిందు. ఇంకా సరే నేను మెంతాకు పప్పు చేద్దాము కొంచెం కట్ చేసి అని చెప్పి నేను పీకదామంటే మా అత్తమ్మ ఉండి కట్ చేయలే, అలా కట్ చేసేస్తే మళ్ళీ ఒక్కోసారి ఇగురు పెడుతుంది, ఇంకోసారి కట్ చేసుకోవచ్చు అని అనింది. సరేనని నేను కొంచెం కట్ చేసిన, ఇగురు పెట్టకపోని కింద ఏరులే కదా ఉంటాయి, ఎలాగూ ఇంకా ఉన్నదిలే మనకి మెంతికూర అని ఈ ట్రేలోది సగం కట్ చేశాను, ఈరోజు పప్పులో వేసాను. ఇలాగ మాట్లాడుకుంటూ చెప్తున్నాను అనమాట. నేను చెప్తా ఉన్నాను మా అత్తమ్మకి, ఈ మెంతికూర చికెన్లో కూడా వేసుకోవచ్చు అత్తమ్మ, చాలా బాగుంటుంది, కానీ ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేయాలి, చికెన్ ఫ్రైలోనైనా బాగుంటుంది, గ్రేవీలోనైనా బాగుంటుంది అంటే నాకు అస్సలు తెలియదు కామాక్షి, చికెన్లో వేసుకుంటారా, ఎలాగ చేస్తారు అని అడుగుతూ ఉందనమాట. నేను చెప్తా ఉన్నాను కొంచెం వేయాలి, ఎక్కువ వేయకూడదు, కేజీ చికెన్ అయినా ఒక గెబ్బుడు మెంతికూర వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, మళ్ళీ ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అని చెప్తా ఉన్నాను అనమాట. అది ఇంకా ఇవన్నీ తీసుకొని అక్కడ కడిగేసి ఆ పక్కనే మెట్ల మీదే కూర్చొని ఉంది. నేను ఇంకా అదంతా షూట్ చేయలేక ఒక స్టాండ్కి పెట్టాను కదా, అంతా రాదనమాట. అలాగా ఒకేసారి టబ్లో నీళ్ళు పెట్టుకున్నాను, కడిగేసుకుంటే సరిపోద్ది. అదే చెబుతున్నాను, ఆ గెబ్బుడు తీసుకొని చేసుకోవాలా చికెను బాగుంటుంది అని చెప్తా ఉన్నాను అనమాట. ఈ బుట్టలు అయితే బాగున్నాయి కదా హార్వెస్ట్ చేసుకోవడానికి, వెజిటేబుల్స్ కోసుకోవాలన్నా మనకి ఇంకా అంత ఆ బుట్ట నిండే అన్ని పూలు రాలేదు, ఆ బుట్ట నిండే అన్ని వెజిటేబుల్స్ రాలేదు, ఆకుకూరలు అయితే వస్తాయిలే కానీ మాకు అంత పడలేదు. ఇప్పుడు ఆ మెంతాకంతా కోసానంటే ఆ బుట్ట నిండిపోద్ది, కానీ నాకు అంత వేస్ట్ కదా, అంత మాకు పడలేదు, కొంచెమే సరిపోద్దులే అని చెప్పి కొంచెం కట్ చేశాడు. అది ఇంకా అవన్నీ అట్లాగా చేయాలా, చికెన్లో కొంచెం వేసుకుంటే బాగుంటుంది, ఆ గిబ్బడి వేసుకుంటే అని చూపిస్తూ ఉన్నాను అనమాట. నేనైతే ఇంకా ఇలాగదిగో ఇక్కడ కూర్చొని ఉంది, నేను అది కట్ చేసినప్పుడు ఈ మెట్ల కాడ కూర్చొని మేము ఇలాగ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. బాగా గాలి వస్తూ ఉన్నది, బయట బాగున్నది, అసలు బయట మంచాలు వేసుకొని కూర్చోవచ్చు హ్యాపీగా అని చెప్పేసి చాలా ఆనందపడిపోతుంది అనమాట. బాగా ఏమంటాం కదా, బాగా వేసావులే కామాక్షి, చెట్లన్నీను ఇంకా కూరగాయల చెట్లు అన్నీ వేసుకో, ఇంకా చాలా చెప్తా ఉన్నది. అవి రేపు చేస్తాను నేను, అంటే ఇంటికి ఇలాగా దిష్టికి అయితే ఇలా కట్టుకోవాలి, ఇంట్లో ఇంకా ఈ విధంగా చేసుకో, ఆ విధంగా చేసుకో, నీకు కొన్ని తెలియవు కదా, అవన్నీ చెప్తుంది మా అత్త పెద్దాం కదా. సరేలే అత్తమ్మ అట్టే చేస్తాలే నేను అని చెప్తా ఉన్నాను. అంటే ఇంకా చెప్తారు పెద్దవాళ్ళు చెప్తారు కదా, మా అమ్మ కూడా చెప్తా ఉంటుంది వచ్చినప్పటి నుంచి, ఇలా చేయమ్మా అలా చేయమ్మా, ఆ పక్క అది ఉండకూడదు, ఒక్కొక్కసారి నేను ఎక్కువగా ఒక్కోసారి పట్టించుకుంటాను, ఒక్కొక్కసారి మర్చిపోతాను అనమాట చేయడము, అట్లాగా మర్చిపోకూడదు, డైలీ చేయాలంటే ఏదైనా చేసుకుంటా ఉండాలి అని చెప్తా ఉంటుంది. ఇంక మధ్యాహ్నం అయితే వంట అవి అయిపోయాక ఏం చేశాను, మెంతాకు పప్పు చేసి వంకాయ తాళింపు చేసి ఏరుశనగ పప్పులు పచ్చడి చేశాను, నెయ్యి ఉండింది కదా చాలే, పెరుగు ఉన్నది అని ఇంకా మేము ఆ కుక్కలకి అన్నం వేసి మేము తిన్నాము. నేను పడుకున్నాను మధ్యాహ్నం, ఎందుకంటే ఈమె మార్నింగే వస్తుంది అని చెప్పేసి చీకటితో లేసాను, నాకు నిద్ర చాలక పడుకున్నాను అనమాట. నేను లేచేసరికి 5 అయింది, ఇప్పుడు 5 o'clock. మా అత్తమ్మ అన్నీ నీళ్లు పోస్తా ఉంది చెట్లకి, ఈమె అసలు ఊరికే ఉండదు, ఎంతసేపు నేను ఆ పని చేస్తా అటు జరుగు, నేను ఈ పని చేస్తా అటు జరుగు అని చెప్తా ఉంటుంది అనమాట. అసలు చాలా సరదాగా అనిపించింది, భలే హ్యాపీగా ఉండింది. మా అత్తమ్మ కూడా మేము విజయనగరంలో ఉండేటప్పుడు ఈమె కూడా అక్కడ ఉండిందనమాట మాతోటి. నేను చెప్తూ ఉంటాను కదా వ్యవసాయం వేసాము, కొంచెం అక్కడ లాస్లు వచ్చాయి, తర్వాత ఈమె కూడా అక్కడ ఉండింది. బాగుండేవాళ్ళం అనమాట, అప్పటి నుంచి క్లోజ్గా ఉండేవాళ్ళము. అందుకని వచ్చినా సరదాగా ఉంటుంది. ఆ సందట్లోనే మేము మాట్లాడుకుంటా అసలు చాలా వరకు నేను షూట్ చేయను మర్చిపోయినా, వంటలు చేసేది మర్చిపోయినా, ఇవన్నీ మర్చిపోయినాను అనమాట. సరే ఇంకా ఈవినింగ్ చెట్లకన్నిటికి నీళ్ళు పోసేసింది, నేనేమంటే టీ పెట్టాను, టీ తాగాక
మా అమ్మని చూసొద్దాం, మా అమ్మకి హెల్త్ బాగా లేకుండా ఉండింది కదా, సరే ఒకసారి అమ్మను కూడా చూసొద్దాం కామాక్షి పోదాము అని అనింది. సరే నేను కూడా తీసుకొని పోదాం అత్తమ్మ, మళ్ళీ దగ్గరే కదా వెళ్దాంలే అని ఈడ కూర్చొని టీ తాగడము. సాయంత్రం అయితే ఈడైతే భలే ఉంటుంది, మా వాకిటి ముందు చాలా సూపర్గా ఉంటుంది అనమాట, బాగా చల్లగాలి వస్తుంది. ఈ మెట్లు కూడా నేను అందుకనే 2-3 కూర్చొనేటట్టు పెద్ద మెట్లు కట్టించుకున్నాను, వాకిటి ముందు కూర్చొని మాట్లాడుకోవచ్చు. మా సిస్టర్స్ వాళ్ళు వచ్చినా, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఇట్లాగా కూర్చోవచ్చు బయట మెట్లు అని పెద్ద మెట్లు పెట్టించాను. ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న మెట్లు పెట్టుకుంటారు కదా, నాకు అట్లాగా పెట్టుకోవడం ఇష్టం లేక నేనే ఇవి పెద్ద మెట్లు పెట్టించాను. అది నేను మా అత్తమ్మ ఈ వీడియో చూపెట్టి అన్నాను, నువ్వు కూర్చొని నేను కూర్చొని నీ పక్కన పచ్చంగా మనీ ప్లాంట్ భలే ఉంది అత్తమ్మ అనేసి నవ్వుతా చెప్పాను అనమాట, చాలా బాగుందని. ఇంక మేమిద్దరం మాట్లాడుతూ ఉన్నది, అమ్మ దగ్గరికి పోయేసి వద్దాము, మళ్ళీ రేపే వెళ్ళిపోతాను నేను అనింది. నేనేం అరుస్తున్నాను, రేపు ఉండు ఎల్లుండి వెళ్దు, నేను బస్సు ఎక్కియాలి కదా, నువ్వు వెళ్ళాలంటే ఆమె వెళ్ళి బస్సు ఎక్కలేదనమాట. నేను బస్సు ఎక్కిస్తే కదా నువ్వు వెళ్తావు, వెళ్దువులే ఉండు అని చెప్పాను. మాట్లాడుతూ ఉంటే బుడ్డగాడు అదొక సరదా కదా, కూర్చొని ఉంటే వచ్చి ఇంకా రుద్దుమంటా ఉంటాడనమాట, ఒళ్ళంతా రుద్దుమంట ఆ పక్కకి ఈ పక్కకి తిరుగుతాడు. ఈ సైడ్ రుద్దామనుకో మళ్ళీ ఈ పక్కకు తిప్పుతాడనమాట, ఈ పక్కకు రుద్దుతాడనమాట, అట్లాగా అంతా తిప్పమంటా ఉంటాడు. దానికి ఆనందము, ఒళ్ళంతా ఆ విధంగా రుద్దుతూ ఉంటే ఆనందం అనమాట. ఇంకా ఇవైతే పాలు కాస్తాను కదా, కొంచెం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇద్దరం వెళ్ళి పాలు పోయించేసుకొని వచ్చి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఇద్దరం మా అమ్మ కాడికి వెళ్తాం. ముళ్ళు సీరియల్ మీద పడిపోయి ఉంటుంది, ఇంకేం పని సీరియల్ మీద పడిపోయి ఉంటుంది. మా అత్త చూడద్దు ఇళ్ళ, మా అత్తకు భలే ఇష్టం. మా అమ్మ శుద్ధంగా పెట్టుకుంటుంది. నేను ఆడ పెడతాను నా శుద్ధంగా, అయితే నాకు వచ్చింది ఈ వస్తే పెట్టద్ది ఆ మాత్రం మేలు. ఇంకా రొంత బాగా పెట్టినా నేను అదే మా అమ్మని చెప్తా ఉందనమాట, నువ్వు బాగా కట్టించుకున్నావు వదిన, ఇల్లు ప్రశాంతంగా ఉన్నది, నువ్వు కాలు చెయ్యి, 6 రోజులు నీ ఇంట్లోనే ఉండు, నువ్వు ఊరింటికి వెళ్ళొద్దు అని నేను తిడతానని నా సై చూపించి చెప్తా ఉందనమాట మా అత్తమ్మ. నేను ఊరకు ఒక్క రోజు కూడా ఉండలేనమ్మా, అడిగిన అమ్మి పుడుకొని ఉండగానే కసులు పుసులు చేస్తుంది అన్ని సర్దద్ది, ఇల్లు అంతా సర్దేస్తుంది. నేను ఇప్పుడు పడుకొని మధ్యాహ్నమా లేచేసరికి ఈం కూడా చెట్లన్నిటికి నీళ్లు పోసిందా, లోపలంతా చిమ్మేసి ముగ్గేసి లోపల పక్క ఏడట ముగ్గేసుకోవాలా, ఆడట ముగ్గేసుకోవాలా, అన్నీ ఇంకా అలాగే ఇద్దరు మా అత్తమ్మ మా అమ్మ అయితే మాట్లాడుకుని కొంచెంసేపు బయలుదేరి వచ్చేసామన్నమాట. వచ్చి ఇంకా స్నానం అవి చేశాను, నేను ఇంట్లో దేవుడికి పూజ చేసేసాను. అది మా అమ్మకు కూడా బాగా హ్యాపీ అయిపోయింది. మా అత్తమ్మ వెళ్ళి చూసి వచ్చేసరికి ఒక సరదాగా అనిపించింది. మా అత్తమ్మ బాగా కలిసిపోద్దిలే, అందరిలోనే కొత్త పాత ఏముండదు, సరదాగా కలిసిపోద్ది. మా అమ్మకు కూడా అట్లాగా మాట్లాడే వాళ్ళు ఉండాలన్నమాట. కొంచెంసేపు కూర్చొని వచ్చినాక సరే రేపు రామా అని చెప్పినాను మా అమ్మని. ఆమె రాగలిగిన లేదా మా వారిని పంపిస్తే తీసుకొచ్చేస్తారు. ఇంకా ఇది ఈవినింగ్ మేమిద్దరం మాట్లాడుకుని టీ అవి మళ్ళీ ఇంకొకటి టీ తాగేసరికి మా వారు కూడా వచ్చేసారనమాట. ఇంక బుడ్డగాడు చూడండి మా వారిని ఒక పట్టాన వదలడనమాట, పీకి పీకి పాకం పెట్టేస్తాడు. దాని ప్రేమను తట్టుకోవాలంటే అట్టా ఇట్టా తట్టుకోలేము. ఇంకా నైట్ అయితే భోజనాలు మార్నింగ్ చేసాం కదా, కూరలు అవన్నీ ఉన్నాయి. వీళ్ళిద్దరికి అన్నం వండాను. నేనైతే ఈరోజు సాటర్డే నేను తినను, అన్నం తినను, టిఫిన్ చేశాను, 2 దోశలు పోసేసి తినేసి మొత్తం కిచెన్ అంతా సర్దేశాను అనమాట. ఈరోజు ఈ ఆనందంలోనే మా అత్తమ్మ వచ్చిన ఆనందంలోనే చాలా వరకు షూట్ చేయలేదు, చాలా మర్చిపోయాను అనమాట. మళ్ళీ గుర్తొచ్చేది, అబ్బా షూట్ చేయడానికి ఇది మర్చిపోతేనే చేసి ఉండాల్సింది బాగుండింది అని మంచి మంచి వీడియోలు కొన్ని మిస్ అయ్యాయి, తీయలేకపోయాను. ఇంక ఉండిపోయింది. మా అత్తమ్మ వెళ్ళిపోతాను అనింది కానీ నేను ఉండిచ్చేసినాను. ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి ఒక కామెంట్ చేయండి వీడియో ఎలాగున్నది అనేసి. థ్యాంక్ యూ అండి, బాయ్.